అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గోడలు కూల్చండి. రచన జయంతి ప్రకాశ శర్మ గారు. మరి కథలోకి వెళ్దామా? బాబురావు గారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడు ఇస్త్రీ నలగని బట్టలు వేసుకుని కళ్ళకి రేబాన్ కళ్ళజోడు, చేతిలో రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్తో చాలా దర్పంగా కనపడేవారు. ఇప్పుడు మొహం పీక్కుపోయి పొలాల్లో కనపడే దిష్టి బొమ్మలాగా ఒక్కరే బేలగా మంచం మీద కూర్చున్నారు. అప్పట్లో ఎవరిని దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా పక్కన ఎవరూ లేరు. నమస్కారం మావయ్య గారు, నన్ను గుర్తుపట్టారా అంటూ ఎదురుగా నిలబడ్డాను. కళ్ళజోడు సవరించుకుంటూ లేదన్నట్టుగా చేత్తో సంజయ్ చేశారు. నేను విశ్వనాథాన్ని, కామేశ్వరరావు గారి అబ్బాయిని అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఓ నువ్వా, చాలా మారిపోయావయ్యా, పోల్చుకోలేకపోయాను. మీ వాళ్ళందరూ బాగున్నారా అంటూ కుర్చీలో కూర్చోమని చెప్పారు. మీరేమిటి ఇక్కడ కూర్చుంటూ అన్నాను. వయస్సుతో వస్తాయి కదా, దానికి స్వయంకృత అపరాధాలు కూడా జోడీ కలిసి ఇక్కడ పడుకోబెట్టాయి. బాబురావు గారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకే కోపం ఉన్నట్టు కనపడింది. గిల్టీగా ఉన్నట్టుగా నా మొహంలోకి చూడలేకపోతున్నాడు. అత్తయ్య గారు, పిల్లలు నా మాటలు పూర్తి కాకుండానే, ఆవిడ నేను ఎక్కడికి వెళ్తాం, క్యాంటీన్కి వెళ్ళిందయ్యా నాకు కాఫీ తేవటానికి. ఇక పిల్లలా అంటూ ఒక నిట్టూర్పు విడిచారు. నాకు అర్థమయ్యే ఆ విషయం అడగకుండా ఇంతకీ మీకు సంశయంగా అడిగాను. ఆ మధ్య కరోనా వచ్చిందిలే, తర్వాత అప్పుడప్పుడు ఏదో హడావిడి చేస్తూ ఉంటుంది. ఆసుపత్రిలో జాయిన్ అయ్యి రోగం తగ్గగానే వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మా కంపెనీ ఉద్యోగులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసిందిలే, ఇబ్బంది లేదు అంటూ చిన్నగా నవ్వారు. ఓ అలాగా అన్నాను. ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ, ఈ గ్లోబల్ యుగంలో రోగం వస్తే కానీ మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిపోయిందో తెలియటం లేదు. మిగిలిన ఆ కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్య కాలంలో మంట కలిసిపోయాయి. ఓ రకంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ల వలన మాత్రం మనుషులందరూ భౌతికంగా కలిసినా కలవకపోయినా అందరూ ఒక కరెంటు తీగ మీద పక్షుల్లా కలిసి కనపడతారు అన్నారు. ఆయన మాటలు నాకు అర్థం అవ్వడానికి అట్టేసేపు పట్టలేదు. భావగర్భితంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆయనకి ఏదో జ్ఞాపకం వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఇంతకీ మీ అమ్మా నాన్న నువ్వు ఇప్పుడు ఇక్కడ ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు. మా అమ్మా నాన్న బాగానే ఉన్నారు, అందరం ఒక దగ్గరే ఉన్నాం. ఈ ఊరికి మీరు తూర్పులో ఉంటే మేము పశ్చిమంలో ఉన్నాం కదా, మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం. మా ఆఫీసులో పనిచేసే ఒక అతనికి ఒంట్లో బాగోలేక ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయన్ని చూడటానికి వచ్చాను అంటూ, అవును ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూమ్ రెంట్ కూడా ఇస్తారు కదా, మీరు సెపరేట్ రూమ్ తీసుకుని ఉంటే బాగుండేది కదా చుట్టూ చూస్తూ అన్నాను. ఆ ఆసుపత్రిలో అది జనరల్ వార్డు. ఓ 25-30 మంది పేషెంట్లు, వాళ్ళ పక్కనే వాళ్ళ మనుషులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఇప్పటికే మన బతుకులు గోరీ బతుకులు అయిపోయాయి. పెద్ద పెద్ద ఇళ్లను పడగొట్టి ఆకాశం అంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం. 10 మంది ఉండే స్థలంలో ఇప్పుడు 100 మంది ఉంటున్నాం. కానీ ఏం లాభం, ఎవరి సమాధి వారిది. తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం. ఆ జీవితానికి విసిగెత్తిపోయి కనీసం ఈ ఆసుపత్రిలోనైనా 10 మంది మధ్య ఉండాలనిపించిందయ్యా అని నిర్లిప్తంగా తలదించుకుని అంటున్న బాబురావు గారి మాటలు వింటూ విస్తుపోయాను. ఆ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు కనపడింది. బాబుగారి మాటల్లో మార్పు కనపడేసరికి ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. ఇక గతంలో ఏం జరిగిందో విందాం. విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత బాబురావు గారి ఇంట్లో మేము అద్దెకి దిగాం. అప్పటికే మా ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో విశాఖపట్నం బదిలీ వస్తే మా అమ్మ నాన్న ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేసాం. అప్పటికింకా మా అన్నయ్యలు ఇద్దరు డిగ్రీల్లో ఉంటే నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడిని. 2 అంతస్తుల ఆ ఇంట్లో పైన బాబురావు గారు, ఆయన భార్య, 2 పిల్లలు ఉండేవారు. మేము కింద వాటాలో అద్దెకు ఉండేవాళ్ళం. 2 వరుసల్లో 3 ఏసీ పెద్ద గదులు రైలు పెట్టెల్లా ఉండేవి. వెనక గదిలో వంట చేసుకుని అందరం అక్కడే కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్ళం. ముందు వెనక పెద్ద పెద్ద వరండాలు, చిన్న పెరడు, చుట్టూ ప్రహరీ గోడతో 400 గజాల్లో ఆ ఇల్లు విశాలంగా ఉండేది. తర్వాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవగానే విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది.
మరో ఏడాది తర్వాత మా చిన్నన్నయ్య డిగ్రీ అవగానే ఉద్యోగం వచ్చి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఏడాదే మా పెద్దన్నయ్య పెళ్ళి కూడా జరిగింది. నేను ఇంటర్ అవగానే ఇంజనీరింగ్లో చేరాను. 4వ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. నాకు ఉద్యోగం వచ్చే నాటికి మా నాన్నగారు రిటైర్ అయినా మా పెద్దన్న ఉద్యోగం అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే వాడికి 2 పిల్లలు. ఏడాది తేడాలో నాకు మా చిన్నన్నయ్యకి కూడా వివాహాలు జరిగిపోయి మరో 4 ఏళ్ళు గడిచేసరికి 2 పిల్లలతో ఎవరి జీవితాల్లో వాళ్ళ పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేరు ఊళ్ళల్లో ఉండిపోయాం. అదిగో అప్పుడే అదృష్టవశాత్తు మా చిన్నన్నయ్యకి ప్రమోషన్ వచ్చి తిరిగి పోస్టింగ్ విశాఖపట్నంకి వచ్చింది. ఇక నేను హైదరాబాద్లో ఉండలేక ఉద్యోగం రిజైన్ చేసి విశాఖపట్నం వచ్చి బ్యాంకు లోన్ తీసుకుని స్టీల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాను. అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకి చేరిపోయాం. 8 మంది పెద్దవాళ్ళు, 6 చిన్నపిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్న ఆనందంగా సర్దుకుపోయేవాళ్ళం. ఉన్నట్టుండి ఓ రోజు బాబురావు గారి భార్య మా ఇంట్లోకి వస్తూ, కౌరవ కుటుంబంలో ఇంతమంది ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతుంది, నీళ్లు సరిపోవట్లేదు, ఇల్లు ఖాళీ చేయండి అంటూ అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సాయంత్రం మా నాన్నగారు బాబురావు గారితో మాట్లాడి అద్దె పెంచారు. ఆ ఏర్పాటు కూడా ఒక నెలే పనిచేసింది. ఈసారి బాబురావు గారే వచ్చి, అయినా ఈ రోజుల్లో 14 మందికి ఇల్లు అద్దెకి ఇవ్వడం మాదే బుద్ధి తక్కువ, మీ గోల భరించలేమో, నెల రోజులు టైం ఇస్తున్నాం, ఈలోగా ఖాళీ చేయండి అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏమిటి గోల అంటూ విసుక్కునేవారు. అందరం హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వారికి నచ్చేది కాదు. పండగలకు అందరం కలిసి ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే ఇది ఇల్లా క్లబ్బా అంటూ గట్టిగా అరిచేవారు. అసలు 10 మంది కనపడితే వాళ్ళకిష్టం ఉండేది కాదు. ఇక గత్యంతరం లేక ఇళ్లవాటలో పడ్డ మాకు నిరాశ ఎదురైంది. అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు. 1 2 ఉన్నా 14 మందే అంటూ ఇవ్వమని మొహం మీదే చెప్పేసేవారు. అప్పుడే కొత్తగా అపార్ట్మెంట్లు కడుతూ ఉండడంతో 4-5 గదులతో విశాలంగా ఉండే ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు తీసుకుని వెళ్ళిపోయాం. అదిగో ఆ తర్వాత మళ్ళీ బాబుగారిని కలవటం ఇదే. ఎవరో గుర్తుపట్టావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకు నన్ను చూపిస్తూ అడిగాడు బాబురావు గారు. ఆవిడ అనుమానంగా నన్ను చూశారు. నేను విశ్వాన్ని అత్తయ్య గారు, మీ కింది వాటాలో అద్దెకుండేవాళ్ళం కదా, కామేశ్వరరావు గారి 3వ అబ్బాయిని అంటూ 2 చేతులు జోడించాను. నువ్వా విశ్వం, ఎంత మారిపోయావయ్యా, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ఏది ఒకే ఊరిలో ఉన్నామన్న మాటే కానీ ప్రపంచం కనపడకుండా 4 గోడలు కట్టేసుకుని ఆ గోడల మధ్య జీవితాలు నడుపుతున్నాం. సర్లే, మా సంగతులకేం కానీ అమ్మా నాన్న బాగున్నారా అంటూ నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా తలనిమురుతూ అడిగారు. ఏమిటో ఆ రోజులే వేరు. మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు. ఎవరి గోరీలు వాళ్ళు కట్టుకుని ఉండేలా మా పిల్లల్ని పెంచాం. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. బాబురావు గారి మాటలకు అడ్డొస్తూ, సరే ఎప్పుడూ ఉండే భాగవతమే కానీ విశ్వం, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు, మీ అన్నయ్యలు అక్కయ్యలు ఎలా ఉన్నారు అంటూ జానకమ్మ గారు ప్రశ్నల వర్షం గుప్పించారు. అందరం కలిసే ఉన్నాం అత్తయ్య గారు. ఇక్కడి నుంచి గాజువాక వెళ్ళాం. అక్కడి నుంచి కూరమన్నపాలెంలో ఒకే అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు కొనుక్కుని అందరం అక్కడే ఉన్నాం. అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊరిలోనే ఉన్నారు, వాళ్ళు బాగున్నారు అంటూ అందరి గురించి చెప్పాను. అవును, ఒక విషయం చెప్పు, అంతమంది కలిసే ఉంటున్నారని అంటున్నావు కదా, గొడవలు రావా అంటూ బాబురావు గారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఎందుకు రావు, అప్పుడప్పుడు కాస్త కోస్తో అభిప్రాయ భేదాలు పొరపచ్చాలు వచ్చినా వాటికి పెద్ద విలువ ఇవ్వం. సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లాగా కాసేపటికి అవి కొట్టుకుపోతాయి నవ్వుతూ అన్నాను. మరి ఆడవాళ్ళు, జానకమ్మ గారు అనుమానంగా అడిగారు. వాళ్ళు మా మధ్య ఉన్నవాళ్లే కదా, అంతకంటే ఎక్కువగా చెప్తే స్కోత్కర్షగా ఉంటుంది అనుకుని ఊరుకున్నాను. అవునులే, అది నిజమే. ఇదిగో మీ మామయ్య గారే పిల్లల్ని అమెరికా పంపేశారు, ఆ ఇంటిని అపార్ట్మెంట్లకి ఇచ్చేశారు. చివరికి ఆయన ఆఫీసులో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు. ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆఫీసు జంజాటం వదిలించుకుని సమాధి నుంచి బయటపడ్డాం. కానీ ఏం ప్రయోజనం, బతకడానికి డబ్బులు ఉన్నాయి కానీ మనుషులే కనపట్టల్లా. అంతకంటే మాటలు రాక కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు జానకమ్మ గారు. అవునయ్యా, మా తరం వాళ్ళు అన్ని పరిస్థితులు రుచి చూసామంటూ భుజాలు తట్టుకుంటాం కానీ
అబ్బే నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా. ముందు తరాల గురించి ఆలోచించకుండా అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతా భావాన్ని వేళ్లతో పీకి పారేశాం. బాబురావు గారి మాటలు వింటుంటే మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థమైంది నాకు. టాపిక్ మార్చి మరొక 5 నిమిషాలు కబుర్లు చెప్పి, నాకు మా కంపెనీ మీటింగ్ ఉంది, వెళ్ళాలి, ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం, ఈలోగా మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అంటూ నా విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసాను. ఆ ఆసుపత్రిలో ఉన్న మా కొలీగ్ని చూసి ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్ మీటింగ్లో మాట్లాడాల్సిన విషయాలను త్వరగా ముగించి చివరిలో నా ఆలోచనలు చెప్పాను. మనకున్న ఆఫీసు వాతావరణంలో అందరూ బాగానే పనిచేస్తున్నా మన మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు. ఉదాహరణకి మన మాధవరావుకి ఒంట్లో బాగాలేక వారం రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్కరూ ఆయన్ని చూడటానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం. నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉంది ఇప్పుడు, ఒప్పుకుంటాను. అయితే మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం, కానీ ఒకే ఆఫీసులో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే మనలో కూడా ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని దిద్దుకోవాలి. అందుకు మొట్టమొదటి మెట్టుగా మన ఆఫీసులో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నింటినీ తీయించేద్దాం. విశాలమైన హాల్లో అందరూ కనపడేలా సీటింగ్ అరేంజ్ చేద్దాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆఫీసు నిండుగా చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు కూడా వారి మధ్య ఉంటారు కనుక పని తప్పించుకోవడానికి మార్గాలు ఉండవు. ఎక్కడో అమెరికా వాడు ఆఫీస్ అంటే ఇలా ఉండాలని చెప్తే మనం గుడ్డిగా అనుసరించి ఇప్పుడు మన మధ్య దూరాలు పెంచుకున్నాం. ఆ దూరాలు పోవటానికి ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడదాం. మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులు మార్చుకుందాం. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయంటూ కొత్త అధ్యాయానికి తెరదించి మీటింగ్ ముగించాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే 10 ఏళ్ల క్రితం ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు కొని వాటి మధ్య ఉండే గోడల్ని తీసేసి ఒకే ఇంటిలా స్వరూపం మార్చి మేమందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.